కాంతం, అబ్బాయి ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదండి, లేపుతాను ఆగండి. సురేష్, నాన్న లేవరా, సూర్యుడు నన్నెత్తికి వచ్చాడు. అమ్మా, ఆదివారం కదా, ఇంకొంచెం సేపు పడుకుంటా. పని ఉన్నప్పుడు టైం ఉండదు అంటావు, సెలవు వచ్చినా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి టైం ఉండదు. అయ్యో నాన్న, మొదలు పెట్టారా? బ్రష్ చేసుకొని రాపో నాన్న, వేడి వేడి ఇడ్లీలు చేశాను, తిందు. వద్దమ్మా, నేను బయట ఫ్రెండ్స్తో బ్రేక్ఫాస్ట్ చేస్తా. రోజు బయటే తింటున్నావు, ఇంట్లో చేసినది అంత రుచిగా అనిపించదా? అమ్మా, నువ్వు కూడానా? ఈ మధ్య మనవాడు మనతో కూర్చొని 5 నిమిషాలు కూడా మాట్లాడటం లేదు. వయసు అలా ఉంది, ఏదో ఒక రోజు వాడికే అర్థమవుతుందిలే. అదే రోజు సాయంత్రం. నాన్న, నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. నిజమా నాన్న? వచ్చే వారం వెళ్ళాలి. అంత దూరమా? ఉద్యోగం మంచిదైతే వెళ్ళు. కానీ ప్రతి ఆదివారం ఫోన్ చేయాలి. తప్పకుండా. 1 నెల తరువాత. ఈరోజు ఆదివారం కదా అండి, మనవాడు ఫోన్ చేస్తాడేమో. హలో నాన్న, ఏం చేస్తున్నావురా? అమ్మా, నేను మీటింగ్లో ఉన్నా, తర్వాత మాట్లాడతా. 2 నిమిషాలు కూడా మాట్లాడలేదే. పనిలో ఉన్నాడేమోలే. ఇలా 3 నెలలు గడుస్తాయి. నాన్న, పండక్కి వస్తున్నావా? రావడం కుదరదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నప్పుడు వాడు ఒక్కరోజు కనిపించకపోతే వెతికేదాన్ని. ఇప్పుడు నెలలు గడుస్తున్నా వాడికి మనం గుర్తుకే రావట్లేదు. ఏమైందే, ఇక్కడ కూర్చొని పుస్తకం పట్టుకున్నావు? మన వాడికి ఉత్తరం రాస్తున్నా అండి. ఏం రాసావు? ప్రియమైన రమేష్, నువ్వు పంపే డబ్బు ప్రతి నెల వస్తుంది, కానీ నీ నవ్వు, నీ మాట, నీ అడుగుల శబ్దం మాత్రం ఈ ఇంటికి రావటం లేదు. నీ చిన్నప్పుడు ఈ ఇంట్లో నువ్వు చేసే అల్లరితో మాకు నిద్ర ఉండేది కాదు. ఇప్పుడు ఆ నిశ్శబ్దమే మమ్మల్ని ఏడిపిస్తుంది. మేము నీ దగ్గర డబ్బు అడగలేదు నాన్న, నెలకి 1 రోజు సమయం అడిగాం అంతే. నీకు చిన్నప్పుడు జ్వరం వస్తే రాత్రంతా నీ పక్కనే కూర్చునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు జ్వరం వచ్చినా నువ్వు బిజీ అని చెప్పుకుంటున్నావు. ఈ ఉత్తరం నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీకు మా ప్రేమ గుర్తు చేయటానికి. 1 వారం తర్వాత. అమ్మా, నాన్న, ఏంటి ఎవరు పలకటం లేరు? బయటికేమన్నా వెళ్ళారేమో. ఇక్కడేదో పుస్తకం ఉందేంటి? నేను ఎంత పెద్ద తప్పు చేశాను. అమ్మ ప్రేమను డబ్బుతో కొలిచాను. వచ్చావా నాన్న? ఎంతసేపు అవుతుంది? నన్ను క్షమించమ్మా, నేను మీ ఇద్దరిని చాలా బాధ పెట్టాను. అయ్యో, ఏడవకు నాన్న, నువ్వు నవ్వితే చాలు మాకు. జీవితంలో డబ్బు సంపాదించడం గొప్ప కాదురా, మన వాళ్ళను కోల్పోకుండా ఉండటం గొప్ప. ఇక మీదట ప్రతి వారం మీతో వీడియో కాల్ మాట్లాడతా, ప్రతి నెలకు ఒకసారి ఇంటికి వస్తా. ఇది నా మాట, గుర్తుంచుకోండి. అదే నాకు కోట్ల రూపాయల కంటే విలువైన బహుమతి నాన్న. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం జీవితాన్ని పరిగెత్తించాను, కానీ నా జీవితమే అయిన మీ ఇద్దరిని వెనక్కి వదిలేశాను. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మకి మాత్రం వాళ్ళు చిన్న పిల్లలే. తల్లిదండ్రులు అడిగేది ఆస్తి కాదు, ఆప్యాయత. ఈ ఇల్లు పెద్దది కాదు, కానీ ఇందులో ఉన్న ప్రేమ ప్రపంచం అంత పెద్దది. ఇక ఈ ఇంట్లో ఒంటరితనం ఉండదు, నా సమయం కూడా మీకే చెందుతుంది. తల్లిదండ్రులకు డబ్బు పంపడం కంటే అప్పుడప్పుడు వారితో కూర్చొని మాట్లాడటం ఎంతో విలువైన బహుమతి. సమయం గడిచిపోయాక ప్రేమను చూపించాలని అనుకున్నా ఆ సమయం తిరిగి రాదు.